హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్వీబీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మన ఆధార్ కార్డుకి ఎన్ని సిమ్ నెంబర్స్ లింక్ అయ్యాయో, అలాగే వాటిలో మనం ఎన్ని సిమ్ నెంబర్స్ వాడుతున్నాం, అలాగే వాటిలో మనం వాడలేని సిమ్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే మనకు అసలు తెలియని సిమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే మనం తెలియని సిమ్ నెంబర్స్ మన ఆధార్ కార్డుకి ఎలా లింక్ అవుతున్నాయి, అలాగే మనం వాడలేని సిమ్ నెంబర్స్, అలాగే మనకు తెలియని సిమ్ నెంబర్స్ను ఎలా బ్లాక్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనకు తెలియని నెంబర్స్ మన ఆధార్ కార్డు నెంబర్కి ఎలా లింక్ అవుతున్నాయో చూద్దాం. అయితే ముఖ్యంగా మనం ఎయిర్టెల్, ఐడియా, జియో, బిఎస్ఎన్ఎల్, ఇండియా వైజ్ ఎక్కువగా వాడుతుంటాం. అయితే కొత్త సిమ్స్ కావాలంటే మనం మొబైల్ షాప్కి కానీ, అలాగే కంపెనీకి సంబంధించి స్టోర్స్కి కానీ, అలాగే బయట రోడ్ సైడ్ పక్కన స్టాల్ పెట్టి సిమ్ నెంబర్స్ అమ్ముతుంటారు. ఎక్కువగా నేను చెప్పిన వాటిలో కొంటుంటాం మనం. అయితే మనం సిమ్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎక్కువగా బయట తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఎవరో మీకు తెలియని వాళ్ళ దగ్గర తీసుకోవడం చాలా రిస్క్. ఎందుకంటే మన ఆధార్ కార్డు మీద డైలీ 2 సిమ్స్ వస్తాయి. అయితే అదే అదునుగా తెలియకుండా సీక్రెట్గా మన ఆధార్ కార్డుని 2 సార్లు స్కాన్ చేసి మనకు తెలియకుండా 2 సిమ్స్ తీసుకుంటున్నారు. ఒకటి మనకిచ్చి రెండవది సీక్రెట్గా వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు. అందుకే మనకు తెలియకుండా మన ఆధార్ కార్డుకి సంబంధించి 2 సిమ్స్ లింక్ అవుతుంటాయి. అయితే మనకు తెలియని నెంబర్ని, అలాగే మనం వాడలేని నెంబర్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో చూద్దాం. అయితే ముందుగా క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత TIFCOP అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ముందుగా TIFCOP అని కనబడుతుంది కదా, అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ముందుగా మనకి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేసి తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. తర్వాత OTP వస్తుంది, OTP ఎంటర్ చేయండి. తర్వాత లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత మనకు సిమ్కి సంబంధించి మన ఆధార్ కార్డుకి ఎన్ని నెంబర్స్ లింక్ అయినాయో అక్కడ స్క్రోలింగ్లో చూపిస్తుంది. వాటిని ముందు స్టార్టింగ్ చిన్న బాక్స్ కనబడుతుంది కదా, అది ఎంటర్ చేయండి. తర్వాత నాట్ మై నెంబర్ అని ఉంది కదా, మీ నెంబర్ కాకపోతే దాన్ని క్లిక్ చేయండి. లేకపోతే నాట్ రిక్వైర్డ్ అని ఉంది కదా, నాట్ రిక్వైర్డ్ అంటే మీరు ఆల్రెడీ అంతకుముందు వాడి ఇప్పుడు వాడకపోతే నాట్ రిక్వైర్డ్ అని పెట్టుకోండి. అయితే ఇక్కడ ఎన్ని సిమ్స్ వాడట్లేదో మీరు ఆ సిమ్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద రిపోర్ట్ అని కనబడుతుంది కదా, ఆ రిపోర్ట్ ఎంటర్ చేయండి. రిపోర్ట్ ఎంటర్ మనకు మెసేజ్ వస్తుంది, పిన్ నెంబర్ అని వస్తుంది. వచ్చిన తర్వాత కింద లింక్ కూడా వస్తుంది. ఆ లింక్ ఎంటర్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే మనం రిపోర్ట్ చేసిన నెంబరు దాని స్టేటస్ ఏంటో తెలుసుకోవచ్చు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.